నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 5 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినా అవి సంతకాలకే పరిమితమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలతో 5 కోట్ల 60 లక్షల రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను మంజూరయ్యాయన్నారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ నెలలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు. ఆయన చెప్పాలి కదా మాఫియా. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాలెం కలుజుకి ఒక ప్రాధాన్యత ఉంది. గత 30-40 సంవత్సరాలుగా ఈ కలుజు సమస్య చాలా ఇబ్బందిగా, ఇటు అటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం కానీ, ఆత్మకూరు కానీ, బద్వేలు కానీ, అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి పొట్టేపాలెం కలుజు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికి కూడా తెలిసిందే. అయితే దీన్ని గత ప్రభుత్వంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది, కానీ ఎక్కడా అప్రూవల్ అయిన దాఖలాలు, శాంక్షన్ అయిన దాఖలాలు లేవు. అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే గత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో పొట్టేపాలెం కలుజు మీద ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో జలదీక్షకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది పోలీసులతో కనీసం బయటకు రానియకుండా చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3వసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత పొట్టేపాలెం కలుజు మీద ప్రత్యేకంగా అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి 5 కోట్ల 60 లక్షల రూపాయలతో ఈ పొట్టేపాలెం కలుజుని గత జనవరిలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే జనవరిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఈ డిజైన్లు వచ్చే వాటరు ఇన్ఫ్లో క్యూసికుల కాడి నుంచి ఇవన్నీ కూడా విజయవాడ నుంచి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ డిజైన్లు చేసే విధానంలో 2 నెలలు లేట్ అయిన మాట వాస్తవమే. వర్క్ ప్రారంభించుకోవడం ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన పనిది. దీన్ని మనం చేసేటప్పుడు 10 కాలాల పాటు ఈ పని ఉండాలా, క్వాలిటీతో కానీ, అదేవిధంగా డిజైన్ల పరంగా కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక 2-2.5 నెలల డిజైన్లకి పరిమితమై దాని తర్వాత కొన్ని సూచనలు, సలహాల మేరకు కొంచెం క్వాలిటీలో కూడా మార్పు చేసి ఏదైతే పైపులు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని దాని అప్రూవల్ రావడం ఏప్రిల్ నెలాఖరులో, మేలో అట్లా పనులు మొదలు పెట్టడం జరిగింది. పొట్టేపాలెం కలుజు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు
1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఇది కూడా డబల్ లైన్గా 16.5 మీటర్ విడ్త్తో 7 మీటర్ల ఒక సైడు 7 మీటర్ల ఒక సైడు బ్యాలెన్స్ మీడియన్కి షోల్డర్కి వదిలి ఈ వర్క్ను చేస్తున్నాం. ఒక సైడ్ 80% అయిపోయింది, బ్యాలెన్స్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి అనుకున్న మాట ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ పుట్టేపాలెం కలుసు మీద జరుగుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి, బ్రిడ్జియే కాకుండా నెల్లూరు సైడు 170 మీటర్లు, ఇటు దొనవాడ సైడు 130 మీటర్లు అప్రోచ్ రోడ్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. కలుజు 30-40 సంవత్సరాల నుంచి ఉండే సమస్య ఇది. ఈ కలుజు ద్వారా బుచ్చి, ఆత్మకూరు, కడప మా రూరల్ గ్రామాలకి పోయే మెయిన్ రహదారి ఇది. ఈ ఫ్లడ్ల టైంలో ఒక నెల రోజులు ప్రయాణికులు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి అన్న గారు, మాన గిరిధర్ రెడ్డి అన్న గారు ఈ ప్రభుత్వానికి తెలిపి ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని అసెంబ్లీలో చాలాసార్లు వాదన వినిపించి గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా అది వాళ్ళు వినలేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన సంవత్సరంలోనే దీన్ని కలుజుని శాంక్షన్ చేసి ముందుగానే అన్ని ఎస్టిమేషన్లు తొందరగా వేయించేసి దీన్ని పని మొదలుపెట్టించి ఇప్పుడు ఆగస్టు 30వ తేదీకి ఇది ప్రజలకి అందుబాటులోకి ఉంటుంది. ఇది చాలా సంతోషం. మా గ్రామంకి ఈ కలుజు అనేది మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కలుజు 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 అని పొట్టేపాలెం అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసేటట్టు చేసిన దానికి ఎమ్మెల్యే గారికి, మా గిరిధర్ రెడ్డి అన్న గారికి, మా కూటమి ప్రభుత్వ నాయకులకి, ప్రజలకి అందరికీ మా నమస్కారాలు చెప్పుకుంటాం.